ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిఐఐ యాన్యువల్ బిజినెస్ సమ్మిట్ 2025లో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్కి నేనే బ్రాండ్ అంబాసిడర్. సో పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి వచ్చి చూడండి, చూసి పెట్టుబడులు పెట్టండి అంటూ ఉన్నారు సార్. సో సీఎంని చూసి పారిశ్రామికవేత్తలు వస్తారా సార్, పెట్టుబడులు పెడతారా? అంటే బ్రాండ్ అంబాసిడర్ అంటే ఆయనను చూసి పెట్టుబడి పెట్టమని కాదు, ఆయన విధానాలను చూసి పెట్టుబడి పెట్టమని చెప్పడమే. వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు చూసి పెట్టుబడులు పెట్టమని కాదు కదా, దానికి మనం లిటరల్ మీనింగ్ తీయకూడదు. తనను చూసి పెట్టుబడి పెట్టండి అంటే తన ప్రభుత్వ విధానాలను చూసి పెట్టుబడి పెట్టడమే. ఇప్పుడు భారతదేశ రాజకీయాలే వ్యక్తి చుట్టూ తిరుగుతున్నాయి. ఇప్పుడు ఇండియాకు సింబల్గా నరేంద్ర మోడీ లేడా? సో అది తెలంగాణకు సింబల్గా కేసీఆర్ లేకుండేనా? సో అందువల్ల డెఫినెట్గా మన ప్రజాస్వామిక వ్యవస్థలో ముఖ్యమంత్రి అనే వ్యక్తి చాలా కీలక పాత్ర పోషిస్తారు. అది భారత రాజకీయాల స్వభావం. అది ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ పొలిటికల్ సైన్స్ ప్రకారం ఫస్ట్ అమంగ్ ద ఈక్వల్స్. టెక్నికల్గా అందరు మంత్రులతో సమానమే, అందరు మంత్రుల్లో మొదటి వ్యక్తి. కానీ రాజకీయాలు అలా లేవు. ఒక రకంగా మన దేశ రాజకీయాలు కూడా ప్రెసిడెన్షియలైజ్ అయ్యాయి కనుక డెఫినెట్గా ముఖ్యమంత్రి చుట్టూ ఆ రాష్ట్ర ప్రభుత్వ విధానాలు తిరుగుతుంటాయి. कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड. इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ. They deliver 100% pure buffalo milk to my doorstep by 7 AM. Don't just enjoy our matches. Enjoy village fresh buffalo milk too. Download the Country Delight app. అందువల్ల ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలి అనుకునేవారు రాష్ట్రంలో ఉన్న సానుకూల పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, భౌగోళిక పరిస్థితులు, వనరులు, వీటన్నిటితో పాటు లాజిస్టిక్స్, డెఫినెట్గా ప్రభుత్వ విధానాల్ని కూడా కీలకంగా చూస్తారు. అందులో అనుమానమే లేదు. అందువల్ల ప్రభుత్వ విధానాలు అంటే చంద్రబాబు నాయుడు విధానాలే కదా, ఆయనే కాదు, లేదు ఇంకో మా అచ్చెన్నాయుడు విధానాలు, లేదు ఇంకోరు విధానాలు అని అనగలమా మనం? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు విధానాలే, అవునన్నా కాదన్నా. తర్వాత రెండవది, చంద్రబాబు నాయుడుకు బిజినెస్ ఫ్రెండ్లీ ఇమేజ్ కూడా ఉంది, ఇండస్ట్రీ ఫ్రెండ్లీ ఇమేజ్ ఉంది. సో మీకు ఆయనకు పూర్వాశ్రమంలో ఉమ్మడి రాష్ట్రంలో వరల్డ్ బ్యాంక్తో ఉన్న సంబంధాలకు కావచ్చు, ఇన్వెస్టర్లతో పారిశ్రామిక సంబంధాలు, ఆ రోజుల్లోనే బిల్ క్లింటన్, బిల్ గేట్స్ని హైదరాబాద్ తీసుకొచ్చిన చరిత్ర కూడా చంద్రబాబు నాయుడుకు ఉంది. సో చంద్రబాబు నాయుడుకు దేశ బిజినెస్లోనే కాదు, అంతర్జాతీయంగా ఉన్న కార్పొరేట్ రంగంలో కూడా అతనికి ఇమేజ్ ఉన్నమాట నిజం. మీరు మైక్రోసాఫ్ట్ కావచ్చు, మీరు పెప్సికో కావచ్చు, ఎవరి దగ్గర కన్నా వెళ్ళి చంద్రబాబు నాయుడు పేరు చెప్తే తెలుస్తుంది. మీరు భారతదేశంలో మరో ముఖ్యమంత్రి ఎవరి పేరు చెప్పినా ఇంతగా తెలిసే క్వశ్చనే లేదు. మీరు వరల్డ్ ఆఫ్ క్యాపిటల్లో వెళ్ళినా, మీరు వరల్డ్ బ్యాంక్ ఆఫీస్కి వెళ్ళినా చంద్రబాబు నాయుడు అంటే గుర్తుపడతారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలోనే ఉండి జాతీయ, అంతర్జాతీయ కార్పొరేట్ రంగంలో గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు చంద్రబాబు నాయుడు. ఇందులో డిస్ప్యూటే లేదు. బహుశా ఏ జాతీయ నాయకుడికి కూడా చంద్రబాబు నాయుడు తీసిపోడు. సో అందువల్ల మీకు వరల్డ్ బ్యాంక్ ఒక రిపోర్ట్లో చెప్తుంది, పొలిటికల్ రిస్క్లు కూడా తీసుకునే రిఫార్మ్స్ ఇంప్లిమెంట్ చేయగలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని కీర్తిస్తుంది కూడా. అందువల్ల వరల్డ్ ఆఫ్ క్యాపిటల్లో చంద్రబాబు నాయుడుకి ఆ గుర్తింపు ఉంది కనుక పెట్టుబడులను ఆకర్షించేటప్పుడు తానే బ్రాండ్ అంబాసిడర్ అవుతాడు తప్ప అమితాబ్ బచ్చన్ను ఇంకొన్న బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా. నరేంద్ర మోడీకి వేరే అంబాసిడర్ అవసరం లేదు. హిమ్సెల్ఫ్ ఈజ్, ఆయన షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, అమితాబ్ బచ్చన్ వీళ్ళందరికన్నా కూడా నరేంద్ర మోడీ బ్రాండే పెద్దది, పోలికే లేదు కదా. అందువల్ల చంద్రబాబు నాయుడు బ్రాండ్ ఇస్ డెఫినెట్లీ ఏ బ్రాండ్, అందులో డిస్ప్యూట్ ఏమున్నది. రిఫార్మే కాదు, థర్డ్ ఆస్పెక్ట్ టెక్నాలజీ రంగంలో కూడా చంద్రబాబు నాయుడుకు ఆ గుర్తింపు ఉంది, అడాప్షన్ ఆఫ్ టెక్నాలజీ. ఇప్పుడు ఈ గవర్నెన్స్ సేవల్ని చాలామంది ప్రవేశపెట్టాడు కదా, ఈ సేవ ఇలాంటి కేంద్రాలు పెట్టడము. సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాల్లో హైదరాబాద్ హబ్గా మారడము. సో అందువల్ల టెక్నాలజీ అడాప్షన్. ఇప్పుడు ఏ చీఫ్ మినిస్టర్ క్వాంటమ్ వ్యాలీ గురించి మాట్లాడతలేరు. క్వాంటమ్ వ్యాలీ గురించి మాట్లాడుతున్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఏ ముఖ్యమంత్రి ఇంత గట్టిగా మాట్లాడుతున్నాడు? సో చేస్తారా, చెయ్యరా, ఏం చేస్తారు అది తర్వాత చర్చ. అట్లీస్ట్ క్వాంటమ్ వ్యాలీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతున్నారు. అందువల్ల ఆ రకంగా టెక్నాలజీ అడాప్షను, టెక్నాలజీ పట్ల సావి అంటారు, టెక్ సావి చీఫ్ మినిస్టర్ కూడా. సో ఆయన ఏజ్తో పోలిస్తే ఇంత టెక్ సావి ఉండడం కూడా ప్రత్యేకత కదా. అందువల్ల డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు బ్రాండ్ అంబాసిడర్ కాదని ఎవరు అనగలరు?